గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇంతకుముందు వీడియోలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి అన్నటువంటిది నేర్చుకున్నాం. అంటే స్కోప్ ఆఫ్ సైకాలజీ అన్న దాని మీద మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు అందుట్లోనే ఫస్ట్ చాప్టర్ టాపిక్ 3లో స్కోప్ ఆఫ్ సైకాలజీ బై స్కిన్నర్. స్కోప్ ఆఫ్ సైకాలజీ బై స్కిన్నర్. స్కిన్నర్ అనేటువంటి సైకాలజిస్ట్ మనోవిజ్ఞాన శాస్త్ర పరిధిని చాలా వరకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఆ ఇంపార్టెన్స్లో అతను కొన్ని ముఖ్యమైనటువంటి వాటికి ఈ పరిధి అన్నటువంటిది లిమిట్ చేశాడు. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి టాపిక్, థర్డ్ టాపిక్, స్కోప్ ఆఫ్ సైకాలజీ బై స్కిన్నర్. స్కిన్నర్ సైకాలజీ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఐదిటికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఆ ఐదిటి గురించి మనము ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు చెప్పుకుందాము. స్కిన్నర్ ఇచ్చినటువంటి ఈ 5 ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఆయన యొక్క పరిధిలో ఉన్న ఇంపార్టెన్స్, ఐదిటికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఆ ఐదిటిలో ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాము. మొట్టమొదటిది అభ్యాసకుడు, అంటే లెర్నర్. ఫస్ట్ వన్ లెర్నర్. లెర్నర్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెర్నర్? ద పర్సన్ హూ ఈజ్ లెర్నింగ్ బై సంథింగ్ సంథింగ్ సంథింగ్, దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ లెర్నర్ అనేసి అంటారు. అనేక మంది తరగతి గదిలో ఉంటారు. అభ్యాసకుడు అంటే ఏంటి అని అంటే, తరగతి గదిలో చాలా మంది విద్యార్థులతో క్లాస్ రూమ్ అన్నటువంటిది నిండిపోయి ఉంటుంది. ఈ విద్యార్థులు అందరూ కూడా ఒకే విధంగా ఉంటారా అంటే, దే ఆర్ నాట్ ఈక్వల్ ఫ్రమ్ వన్ స్టూడెంట్ టు అనదర్ వన్. ఒక స్టూడెంట్కి మరి ఒక స్టూడెంట్కి డిఫరెన్సెస్ అన్నటువంటివి ఉంటాయి. స్టూడెంట్స్ అందరూ కూడా ఒకేలాగా ఉండరు. వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ఒకే విధంగా ఉండదు. వాళ్ళు అబ్జర్వ్ చేసుకునేది, రిసీవ్ చేసుకునే నాలెడ్జ్ ఒకే విధంగా ఉండదు. వాళ్ళ యొక్క ఐక్యూ ఒకే విధంగా ఉండదు. దీనినే ఏమంటారు అంటే ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనేసి అంటారు. అయితే తరగతి గదిలో 30 మంది విద్యార్థులు ఉన్నప్పుడు 30 మంది విద్యార్థుల యొక్క ఐక్యూ, 30 మంది విద్యార్థుల యొక్క లెర్నింగ్ అన్నది ఒకే విధంగా ఉండదు. ఈ 30 మంది విద్యార్థుల్లో ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. వీటిని ఏమంటారు అంటే వైయక్తిక భేదాలు అనేసి అంటారనమాట. అయితే ఇంతమంది 30 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి తరగతి గదిలో ఈ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ ని ఉపాధ్యాయుడు ఏ విధంగా క్యాచ్ చేయాలి, ఏ విధంగా పరిశీలించాలి అనేటువంటి దాన్ని గురించి ఎడ్యుకేషనల్ సైకాలజీ తెలియపరుస్తుంది. అయితే ఈ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనేటువంటివి ఏ విధంగా వస్తాయి అంటే, బై బర్త్. దేంతో వస్తాయి? బర్త్ని బట్టి వస్తాయి. ఎగ్జాంపుల్, బర్త్ని బట్టి వస్తాయి. అంటే బర్త్ అంటే ఏంటి అని అంటే, నవజాత శిశువు అనేసి అంటారు. తల్లి గర్భంలో 9 నెలలు తల్లి మోసిన తర్వాత కొన్ని రోజులకి శిశువు అన్నటువంటి బిడ్డ పుడతాడు. కొన్నిసార్లు ఈ బర్త్ అన్నటువంటిది డిఫరెంట్ గా ఉంటుంది.
7 నెలలకే కొంతమంది పిల్లలు పుడతారు. మరి అదే విధంగా తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లి సరైన ఆహార పదార్థాలు శిశువుకి అందించలేకుండా ఉన్నప్పుడు, మరి అదే విధంగా శిశువు గర్భంలో ఉన్నప్పుడు తల్లికి టెన్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు, లేదా శిశువు గర్భంలో ఉన్నప్పుడు తల్లి సరైనటువంటి కేరింగ్ తీసుకోనప్పుడు పిల్లలు పుట్టినట్లయితే వీళ్ళల్లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అన్నాయి ఉంటాయన్నమాట. అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ దేన్ని బట్టి వస్తాయి? బర్త్ని బట్టి. దేన్ని బట్టి వస్తాయి? బర్త్ని బట్టి ఇండివిజువల్ డిఫరెన్సెస్ వస్తాయి. ఈ బర్త్ని బట్టి వస్తాయి కాబట్టి ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క బర్త్ అన్నటువంటిది కూడా తెలుసుకొని ఉండాలి. ఇంకోటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అని అంటే, తల్లి కడుపులో ఉన్నప్పుడు బిడ్డ ఆరోగ్యంగా లేకపోవటము, తల్లి కడుపులో ఉన్నప్పుడు బిడ్డ పెరుగుదల సరిగ్గా లేకపోవటము, తల్లి కడుపులో ఉన్నప్పుడు బిడ్డ డెవలప్మెంట్ అన్నది సరిగ్గా లేకపోవటము, పుట్టిన తర్వాత కూడా ఆ బిడ్డల్లో మరి గ్రోత్ డెవలప్మెంట్ సరిగ్గా లేకపోవటము. దీన్ని బట్టి కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అన్నాయి ఉంటాయి. ఇంకోటి మనం చూసినట్లయితే హెరిడిటీని బట్టి కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అన్నాయి ఉంటాయి. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను మీకు చెప్పాను. అది ఏంటి అని అంటే, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కొన్ని చెప్పాను. అది ఏంటి అని అంటే, ఎగ్జాంపుల్స్, తాత ముత్తాతలు పేరెంట్స్ పండితులు అయితే వాళ్ళకి పండితులే పుడతారు. తాత ముత్తాతలు పేరెంట్స్ పండితులు కాకపోతే పామర్లు అయితే వాళ్ళకి పామర్లే పుడతాడు. దీనిని అనువంశికత అనేసి అంటారు. హెరిడిటీని బట్టి కూడా పిల్లల బర్త్ అన్నటువంటిది ఉంటది. అంటే డెవలప్మెంట్, గ్రోత్ డెవలప్మెంట్ అన్నటువంటిది ఉంటది. ఇంకోటి చూసినట్లయితే ఎన్విరాన్మెంట్స్ అంటే పరిసరాల ప్రభావం. పరిసరాల ప్రభావాన్ని బట్టి కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఏంటి అని అంటే, పిల్లవాడు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు కేర్ ఎక్కువగా తీసుకుంటారు. దాన్ని బట్టి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అన్నాయి ఉంటాయి. కడుపులో బిడ్డ ఉన్నప్పుడు పేరెంట్ తీసుకునేటువంటి కేరింగ్ ని బట్టి కూడా విద్యార్థి ఉంటాడు. దాన్ని బట్టి కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. మరొకటి మనం చూసినట్లయితే ఎన్విరాన్మెంట్స్ బట్టి కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు స్లమ్ ఏరియాస్ లో పెరుగుతున్నటువంటి విద్యార్థులకు క్లాస్ ఏరియాలో పెరుగుతున్నటువంటి విద్యార్థులకి తేడా అన్నది ఉంటుంది. స్లమ్ ఏరియాలో పెరుగుతున్నటువంటి విద్యార్థులకి చాలా వరకు మూర్ఖంగా ఉంటారు. మరి అదే విధంగా తల్లిదండ్రుల కేర్ కూడా తక్కువగా ఉంటుంది. తన సరౌండింగ్స్ అన్ని కూడా మరి అదే విధంగా ఉంటాయి కాబట్టి, ఎన్విరాన్మెంట్స్ అన్ని అలాగనే ఉంటది కాబట్టి అందుట్లో అతను ఎదుగుతాడు. కాబట్టి వాళ్ళల్లో కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అన్నాయి ఉంటాయి. అంటే ఇక్కడ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఇక్కడ మంచి ఏరియాలో పెరిగినటువంటి విద్యార్థులకి, మరి స్లమ్ ఏరియాస్ లో పెరిగినటువంటి విద్యార్థులకి, వీళ్ళిద్దరికీ కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అన్నాయి ఉంటాయన్నమాట. దీన్ని బట్టి కూడా లెర్నర్ అన్నాడు వాడు తరగతి గదిలో ఉంటాడు. ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే మెచ్యూరిటీ అంటే పరిపక్వత అంటే కొంతమందికి మెంటల్ మెచ్యూరిటీ లెవెల్స్ బాగా పీక్ స్టేజ్ లో ఉంటాయి. కొంతమందికి ఆ మెచ్యూరిటీ అన్నది చాలా తక్కువగా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ నేను చెప్పాను. అంటే త్వరగా
టీచరు లెసన్ చెప్పగానే ఒక్కసారికే క్యాచ్ చేసే విద్యార్థి ఉంటారు, 2 సార్లు చెప్పినా గానీ లేదా 4 సార్లు చెప్పినా గానీ క్యాచ్ చేయలేనటువంటి విద్యార్థులు ఉంటారు. ఈ విధంగా అంటే దీన్ని మెచ్యూరిటీ అనేసి అంటారు. మరి అదే విధంగా సెన్స్ ఆర్గన్స్ అని అంటే ఏంటి అని అంటే, మనకి సెన్స్ ఆర్గన్స్ ఉంటాయి కదా, ఆ సెన్స్ ఆర్గన్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏంటి అని అంటే సెన్స్ ఆర్గన్స్ గురించి కొన్ని చెప్పుకుందాము. కొంతమంది విద్యార్థులకి టీచర్ చెప్పేది సరిగ్గా వినపడదు, కొంతమంది విద్యార్థులకి టీచర్ బోర్డు మీద రాస్తున్నది సరిగ్గా కనపడదు, కొంతమంది విద్యార్థులకి టీచర్ చెప్పేది కనపడిద్ది, టీచర్ చెప్పేది వినబడిద్ది కానీ అవగాహన చేసుకోలేరు. కొంతమంది విద్యార్థులు అన్నీ ఉంటాయి కానీ దాన్ని బయటికి చెప్పలేరు. ఇవన్నీ దేన్ని బట్టి ఉంటాయి అని అంటే సెన్స్ ఆర్గన్స్ ని బట్టి ఉంటాయి. ఈ సెన్స్ ఆర్గన్స్ ని బట్టి కూడా తరగతి గదిలో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అదే విధంగా రియాక్షన్స్ తరగతి గదుల్లో విద్యార్థుల్లో రియాక్షన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. టీచరు నోట్లో నుండి ఒక బిట్ వచ్చిన ఎమ్మటే స్టూడెంట్స్ క్యాచ్ చేసేసి ఆన్సర్ చెప్పేస్తారు. కొంతమంది స్టూడెంట్స్ 10 సార్లు చెప్పినా గానీ అది ఉచ్చరించలేరు, అది బయటికి చెప్పలేరు, అది నేర్చుకోలేరు అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, రియాక్షన్స్ అన్నటువంటివి కూడా ఉన్నాయి. రియాక్షన్స్ లో కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అదే విధంగా ఎమోషన్స్ లో కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఏమీ అనకపోయినా కోపం వచ్చింది, కొంతమంది స్టూడెంట్స్ కి ఎన్ననినా గానీ కోపం రాదు, రోషం రాదు. కొంతమంది టీచర్స్ కొద్దిగా ఎంకరేజ్మెంట్ గా మాట్లాడగానే పిల్లలు చక్కగా ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి దానిని మంచిగా తీసుకుంటారు. కొంతమంది స్టూడెంట్స్ దానిని నెగిటివ్ గా తీసుకుంటారు. చదవమనేసి టీచరు భయము చెప్పితే దాన్ని పాజిటివ్ గా తీసుకునే విద్యార్థులు ఉంటారు, దానిని నెగిటివ్ గా తీసుకునే విద్యార్థులు ఉంటారు. మీ అందరికీ తెలుసు ఇప్పుడు స్కూల్స్ లో ఏ విధంగా ఉన్నది అన్నది. ఏంటి అంటే స్టూడెంట్ మీద భయం కొరకు ఉపాధ్యాయుడు కోపపడినా, ఉపాధ్యాయుడు చిన్న దెబ్బేసినా గాని ఆ పిల్లవాడు కల్పించి పేరెంట్స్ కి చెప్పటము, ఆ పేరెంట్స్ వచ్చి టీచర్స్ ని మందలించటము, ఇవి కూడా జరుగుతాయి. అలాంటి స్టూడెంట్స్ కూడా క్లాస్ రూమ్ లో ఉంటారు. ఈ విధంగా ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అంతేకాకుండా ఇంటెలిజెన్సీ అంటే ఇంటెలిజెన్సీలో కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్, పర్సనాలిటీలో ఇండివిజువల్ డిఫరెన్స్. అలాగనే వాళ్ళని మనం ఏదన్నా మెజర్మెంట్స్ అంటే వాళ్ళ యొక్క ఐక్యూని మనం పరిశీలించటము, లేదా దీన్ని ఎగ్జామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తే వచ్చేటువంటి మార్క్స్, వీటిల్లో కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అన్నాయి ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని గురించి ఉపాధ్యాయుడు తెలుసుకోవాలి అని స్కిన్నర్ యొక్క అభిప్రాయము. అంటే అభ్యాసకుడు ఈ విధంగా ఉంటాడు, ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి అంటే, ఉపాధ్యాయుడు తెలుసుకోవాలి అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అన్నది కంపల్సరిగా అభ్యాసన చేసి ఉండాలి అనేసి స్కిన్నర్ యొక్క అభిప్రాయము. సెకండ్ వన్ చూసినట్లయితే లెర్నింగ్ సిట్యువేషన్స్ అంటే అభ్యాసన వాతావరణము. సెకండ్ వన్ లెర్నింగ్ సిట్యువేషన్స్. అంటే అభ్యాసన వాతావరణము, దీన్ని ఏమంటారు, అభ్యాసన వాతావరణం. ఇక్కడ లెర్నింగ్ సిట్యువేషన్స్ ని కల్పించాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉన్నదండి? అభ్యాసన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడి మీద ఉన్నది. లెర్నింగ్ సిట్యువేషన్ అన్నటువంటిది ఉపాధ్యాయుడు కల్పించలేనప్పుడు తన యొక్క టీచింగ్ ఆ తరగతి గదిలో సక్సెస్ అవ్వదు. ఇక్కడ లెర్నింగ్ సిట్యువేషన్ అని అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి అని అంటే తరగతి గది చిన్నగా ఉంటది, దాంట్లో 30 మంది విద్యార్థులు పెట్టేటువంటి తరగతి గదిలో 50 మందిని కూర్చోపెట్టామనుకోండి, అక్కడ విద్యార్థి లెర్నింగ్ అన్నది చేయగలుగుతాడా? చేయలేడు. ఉపాధ్యాయుడు సక్రమంగా బోధించగలుగుతాడా? బోధించలేడు. ఇక్కడ ఉపాధ్యాయుడు చేసినటువంటి టీచింగ్ అన్నది అక్కడ సక్సెస్ అవుతుందా? సక్సెస్
అవ్వదు. అంటే అభ్యసన వాతావరణము అంటే అది ఏ విధంగా ఉండాలి అని అంటే, అభ్యసన వాతావరణము తరగతి గది ఇంత ఉండాలి, తరగతి గదిలో బోర్డు ఈ సైజులో ఉండాలి, ఉపాధ్యాయుడు బోర్డుకి ఏ ప్రక్కన నిలబడాలి, మరి బోర్డు మీద ఉపాధ్యాయుడు రాసేటప్పుడు అంటే బోధిస్తా ఉపాధ్యాయుడు బోర్డును ఉపయోగించేటప్పుడు ఏ విధంగా ఉపయోగించాలి అన్నటువంటి దాంతో పాటు వెంటిలేషన్ తరగతి గదిలో మంచిగా ఉన్నదా, విద్యార్థికి మరి స్పేస్ అన్నది కొంతవరకన్నా ఉన్నదా, ఇవన్నీ కూడా ఉపాధ్యాయుడు చూసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఇలా ఉండాలి అనేసి ఎడ్యుకేషనల్ సైకాలజీ చెప్పిద్ది. దీనినే లెర్నింగ్ సిట్యువేషన్ అనేసి అంటారు. అంటే విద్యార్థి నేర్చుకోవటానికి ఆ లెర్నింగ్ సిట్యువేషన్ ని ఎవరు కల్పించాలండి? ఉపాధ్యాయుడు కల్పించాలి, లేదా యాజమాన్యం అన్నటువంటిది కల్పించాలి. అదే విధంగా తరగతి గదిలో వాతావరణంతో పాటు క్లాస్ రూమ్ లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయనేసి చెప్పాము కదా. ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఉపాధ్యాయుడు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి, గైడెన్స్ ఇవ్వాలి. తను చేసినటువంటి టీచింగ్ ని విద్యార్థులు గ్రహించగలిగే విధంగా లెర్నింగ్ ప్రాసెస్ అన్నటువంటిది అంటే లెర్నింగ్ సిట్యువేషన్ అన్నటువంటిది కల్పించాలి. గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అన్నది లేకుండా అక్కడ లెర్నింగ్ సిట్యువేషన్ అన్నది సరిగ్గా జరగదు. దీనికి ఇంకొక ఉదాహరణ ఏంటి అని అంటే, టీచర్ చెప్తా ఉంటాడు, ఉపాధ్యాయుడు చెప్తా ఉంటాడు, విద్యార్థి ఎక్కడో ఉంటాడు. ఏంట్రా అలాగున్నావు అని అంటే గాలి రావట్లేదు అంటారు. ఏంట్రా లెసన్ వింటలేదు అనేసి పిల్లవాడిని అంటే వెంటిలేషన్ కనపడట్లేదు అనేసి అంటారు. ఇలాంటి ఇన్స్టెంట్స్ అన్ని కూడా తరగతి గదిలో ఉంటాయి. వీటన్నిటినీ కూడా టీచరు ఓవర్కమ్ చేయాలి. అంటే వీటన్నిటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, తరగతి గదిలో లెర్నింగ్ సిట్యువేషన్ ని ఏ విధంగా కల్పించాలి, లెర్నింగ్ మీద ఆసక్తి అన్నటువంటిది ఎలాగా విద్యార్థుల్లో పెంచాలి అన్నటువంటిది ఎవరు తెలియపరుస్తారండి? ఎవరికి తెలిసి ఉండాలి? ఉపాధ్యాయుడికి తెలిసి ఉన్నాడు. ఇవన్నీ ఉపాధ్యాయుడు తెలుసుకోవాలి అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ అన్నది ఉపాధ్యాయుడు తెలుసుకొని ఉండాలి. ఇంకా థర్డ్ వన్ మనం చూసినట్లయితే అభ్యాసన ప్రక్రియ అంటే లెర్నింగ్ ప్రాసెస్. అభ్యాసన ప్రక్రియ థర్డ్ వన్ లెర్నింగ్ ప్రాసెస్. అభ్యాసన ప్రక్రియ ఇక్కడ అభ్యాసన ప్రక్రియ అంటే ఏంటి అని అంటే, లెర్నింగ్ ప్రాసెస్ అంటే ఏంటి అని అంటే విద్యార్థి ప్రవర్తనలో మార్పుని తీసుకొని రాగలిగితేనే అది లెర్నింగ్ ప్రాసెస్ అన్నది అక్కడ జరిగినట్లు. నువ్వు ఎంత బోధించినా గానీ విద్యార్థుల్లో నేర్చుకోకుండా ఉన్నట్లయితే, అతనిలో ఎలాంటి మార్పు అన్నది లేకుండా ఉన్నట్లయితే అక్కడ అభ్యాసన అన్నది సరిగ్గా జరగనట్లే. ఇంకొక మాట, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెర్నింగ్ అనేసి మనం చూసినట్లయితే, కేవలము వికాసము అనేది స్వాభావికంగా శారీరకమైనటువంటి మార్పుల వలన కాకుండా ఆచరణ వలన వచ్చేటువంటి శాశ్వతమైనటువంటి మార్పునే లెర్నింగ్ అనేసి అంటారు. అంటే ఇక్కడ ఏంటి అని అంటే విద్యార్థిలో శాశ్వతమైనటువంటి చేంజ్ అన్నటువంటిది తీసుకొని రాగలగాలి. దీనినే లెర్నింగ్ ప్రాసెస్ అనేసి అంటారు. ఈ లెర్నింగ్ ప్రాసెస్, ఈ విధమైనటువంటి లెర్నింగ్ ప్రాసెస్ అన్నది జరిగినప్పుడు అంటే పర్మనెంట్ చేంజింగ్ అన్నటువంటిది విద్యార్థుల్లో తీసుకొని రావాలి. మరి విద్యార్థుల్లో పర్మనెంట్ చేంజింగ్ అన్నది మనం తీసుకొని రాగలుగుతామంటే డెఫినెట్ గా తీసుకొని రాగలుగుతాం. కొంతమంది సైకాలజిస్టులు ఈ లెర్నింగ్ ప్రాసెస్ మీద ప్రాణం ఉన్నటువంటి వాటిల్లో పర్మనెంట్ చేంజింగ్ అన్నది తీసుకొని రాగలుగుతామా అన్న దాని మీద అభ్యాసన చేసి కొన్ని జంతువుల మీద, కొంతమంది మనుషుల మీద పరిశోధన అన్నది చేశారు. అంటే ఇక్కడ ఏంటి అని అంటే పర్మనెంట్ చేంజింగ్ అన్నటువంటిది తీసుకొని వచ్చినప్పుడు మాత్రమే లెర్నింగ్ ప్రాసెస్ అన్నటువంటిది అక్కడ కరెక్ట్ గా జరిగినట్లు. పర్మనెంట్ చేంజింగ్ అన్నది
మనం తీసుకొని రాలేకపోతే అక్కడ లెర్నింగ్ ప్రాసెస్ పర్ఫెక్ట్ గా జరగనట్లు. ఇక్కడ మీకు ఇంకా చిన్న ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను. పర్మనెంట్ చేంజింగ్ అంటే ఏంటి అని అంటే, విద్యార్థి స్కూల్కి రాగానే టీచర్ని చూడగానే ఆ సబ్జెక్ట్ ఏమై ఉన్నది అన్నది, ఏ టీచర్ వచ్చారు అనేసి చూసి ఆ సబ్జెక్టుకు సంబంధించిన బుక్స్ తన బ్యాగ్ లో నుండి బయటకు తీయటము. టీచర్ ఏం చెబుతారు అన్నటువంటిది తనకి ముందే తెలుసు కాబట్టి, అంటే నిన్న ఆల్రెడీ స్కూల్కి వచ్చాడు కాబట్టి ఆ లెసన్ ముందుగానే తీయటము. అదే విధంగా టీచర్ రాగానే ఏం చూస్తారు అన్నటువంటిది తెలిసి ఆ కాపీ రైటింగ్స్ ఇంకేదైనా ముందుగానే కాంపోజిషన్ అవి ముందుగానే తీసి బయట పెట్టడము. ఇదంతా కూడా లెర్నింగ్ ప్రాసెస్. అదే విధంగా ఇది పర్మనెంట్ గా చేంజ్ చేస్తుందా విద్యార్థిని అంటే, పర్మనెంట్ గా చేంజ్ చేస్తుంది. మనం ఇక్కడ స్కూల్లో విద్యార్థికి ఇంటికి వెళ్ళిన ఎమ్మటే బుక్స్ తీసి హోంవర్క్ చేయాలి. హోంవర్క్ చేసిన తర్వాత కొద్దిగా సేపు బయటకు వెళ్ళి న్యాచురల్ గా ఉన్నటువంటి ఆరు బయట ఆడుకోవాలి. ఆ తర్వాత ఇంటి లోపలికి వచ్చి అమ్మ చెప్పినటువంటి మాట విని స్నానం చేసి అమ్మ పెట్టినటువంటి ఫుడ్ తిని నిద్రపోవాలి అనేసి టీచర్ చెప్పారనుకోండి, ఆ చేంజింగ్ అన్నటువంటిది విద్యార్థుల్లో వచ్చినట్లయితే విద్యార్థులకి ఇంటి దగ్గర పేరెంట్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అతనిలో మనం ఏం చేస్తున్నాము, పర్మనెంట్ చేంజింగ్ అన్నటువంటిది చూస్తున్నాము. అంటే ఇక్కడ లెర్నింగ్ ప్రాసెస్ అన్నటువంటిది ఏ విధంగా ఉండాలి అంటే, విద్యార్థిలో పర్మనెంట్ చేంజింగ్ తెచ్చే విధంగా లెర్నింగ్ ప్రాసెస్ అన్నటువంటిది ఉండాలి. ఈ లెర్నింగ్ ప్రాసెస్ అన్నటువంటిది పర్మనెంట్ గా మనం చేయగలుగుతామా, ఉపాధ్యాయుడు చేయగలుగుతాడా అంటే తప్పకుండా చేస్తాడు. అయితే ఈ పర్మనెంట్ లెర్నింగ్ అంటే పర్మనెంట్ చేంజింగ్ అన్నటువంటిది విద్యార్థుల్లోకి తీసుకురావాలి అంటే ఉపాధ్యాయుడు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చదివినట్లయితే దానికి సంబంధించిన బోధనా పద్ధతులను ఎడ్యుకేషన్ లో తరగతి గదిలో అప్లికబుల్ చేసినట్లయితే విద్యార్థుల్లో పర్మనెంట్ చేంజింగ్ అన్నటువంటిది మనం తీసుకొని రాగలుగుతాము. మీరు గమనించారో గమనించలేదో, నేను ఇంకొక చిన్న ఉదాహరణ అన్నటువంటిది చెప్తాను. అది ఏంటి అని అంటే, స్కూల్లో పిల్లలు ఉంటారు కదా, అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ సో నైస్, చాలా బాగున్నాయి. కానీ కొన్ని స్కూల్స్ లో విద్యా బోధన సరిగ్గా ఉండదు. ప్రైవేట్ స్కూల్స్ లో స్ట్రిక్ట్ గా ఉంటది, విద్యా బోధన బాగా ఉంటది. వీళ్ళిద్దరికి డిఫరెన్సెస్ అన్నటువంటిది ఉంటది. అంటే అక్కడ లెర్నింగ్ ప్రాసెస్ అన్నది మనకి కనపడుతుంది. మరి అదే విధంగా మంచి స్కూల్లో చదివినటువంటి విద్యార్థులకి ఏదో చిన్న చిన్న స్కూల్స్, ఆషామాషా స్కూల్స్, అలాంటి స్కూల్స్ లో చదివిన విద్యార్థులకు కూడా డిఫరెన్స్ అన్నటువంటిది ఉంటది. సో ఇది దానిని లెర్నింగ్ ప్రాసెస్ ఎంతవరకు జరిగింది, ఆ విద్యార్థిలో ఎంతవరకు పర్మనెంట్ చేంజింగ్ వచ్చింది అన్నది దాన్ని బట్టి మనము చెప్పవచ్చు. ఇంకోటి నెక్స్ట్ మనం చూసినట్లయితే అభ్యసన అనుభవాలు అంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. ఫోర్త్ వన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, అభ్యసన అనుభవాలు. అభ్యసన అనుభవాలు అంటే ఏంటి అని అంటే, విద్యార్థుల్లో ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ ని ఆధారం చేసుకొని రూపొందించిన పాఠ్య ప్రణాళికనే ఏమంటారు అంటే అభ్యసన అనుభవము అనేసి అంటారు. ఇప్పుడు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అనేటువంటిది ఉపాధ్యాయుడు బోధించేటువంటి విషయంలో ప్రత్యేకమైనటువంటి సంబంధం లేకపోవచ్చు. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధిస్తున్నటువంటి దానికి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి ప్రత్యక్షమైన సంబంధము లేకపోవచ్చు. కానీ ఉపాధ్యాయుడు తను బోధించేటువంటి విధానములో తను సక్సెస్ అవ్వాలి అని అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము పరోక్షంగా ఉపాధ్యాయుడికి ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఏంటి, ప్రత్యక్షమైనటువంటి అంటే మనోవిజ్ఞాన శాస్త్రము
విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము ఏమి చెప్పింది అన్నది మనము బోధించకపోయినప్పటికీ కూడా మనము బోధించేటువంటి అంశానికి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతులను, అభ్యాసన పద్ధతులను ఇక్కడ మనం బోధించే విధానములకి ట్రాన్స్ఫర్ చేసి బోధించడం అన్నది జరిగిద్ది. ఈ విధంగా ఉంటది అనేసి మనం చెప్పొచ్చు. దీనినే ఏమంటారు అంటే అభ్యసన అనుభవము అనేసి చెప్పొచ్చు అనమాట. అంటే సైకాలజీ, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము చక్కగా చదివినటువంటి ఉపాధ్యాయుడు, చక్కగా అర్థం చేసుకున్నటువంటి ఉపాధ్యాయుడు, మరి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతులను తను బోధించేటప్పుడు అప్లికబుల్ చేసేటువంటి ఉపాధ్యాయుడు తన యొక్క బోధనలో తప్పకుండా సక్సెస్ అవుతాడు. దీనినే ఏమంటారు అనంటే అభ్యసన అనుభవము అనేసి అంటారు. ఇప్పుడు ఒక టాపిక్ ఒక విధంగా టీచ్ చేసినప్పుడు ఇంకొక టాపిక్ కి సేమ్ మెథడ్ ఉపయోగించినట్లయితే స్టూడెంట్స్ కి బోర్ కొట్టిద్ది. అక్కడ మనము మెథడ్ అన్నటువంటిది మార్చాలి. ఏ విధమైన మెథడ్ అయితే పిల్లలు ఆసక్తిగా వింటారు, ఏ విధమైన మెథడ్ అయితే పిల్లలు ఆసక్తిగా నేర్చుకుంటారు అన్నది కూడా ఉపాధ్యాయుడికి తెలియపరిచేది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము. అంటే ఇక్కడ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము ప్రత్యక్షంగా తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పటానికి ఉపయోగపడకపోయినప్పటికీ కూడా ఉపాధ్యాయుడు ఏ విధంగా విద్యా బోధన చెయ్యాలి అన్నటువంటి దానికి చాలా పద్ధతులను విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము ఉపాధ్యాయుడికి అందిస్తుంది. అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో నేర్చుకున్న అన్నీ కూడా ఉపాధ్యాయుడు తరగతి గదిలో అప్లికబుల్ చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే ఎడ్యుకేషన్ అన్నటువంటిది, తన యొక్క టీచింగ్ అన్నటువంటిది సక్సెస్ అవుతుంది అనేసి మనం చెప్పొచ్చు. ఇంకా 5th వన్ స్కిన్నర్ చెప్పినటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాటిల్లో 5th వన్ ఉపాధ్యాయుడు అంటే టీచరు. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలి అనేసి నేను కోరుకుంటున్నాను. ఉపాధ్యాయుడు తనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలనే బట్టి బోధన చేస్తే ఆ బోధన సక్సెస్ కాదు. తనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలకి ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీలో చెప్పిన మెథడ్స్ అన్నటువంటివి అన్వయించుకొని విద్యా బోధన చేసినట్లయితే అది సక్సెస్ అవుతుంది. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు తనకు ఉన్న శక్తి సామర్థ్యాలని ఏ విధంగా ఉపయోగించాలి అన్నటువంటిది ఎడ్యుకేషనల్ సైకాలజీ తెలియపరుస్తుంది అనమాట. ఇప్పుడు ఎడ్యుకేషనల్ సైకాలజీ తెలియనటువంటి వ్యక్తి శక్తి సామర్థ్యాలు ఉండి అతను బోధించినా కానీ అతని టీచింగ్ సక్సెస్ అన్నది అవ్వదు అనేసి మనము చెప్పొచ్చు అనమాట. అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము తెలియకుండా ఉపాధ్యాయుడు సమర్థవంతంగా బోధించలేడు. ఒకవేళ అతను బోధించినట్లయితే ఆ బోధన అన్నటువంటిది సక్సెస్ అవ్వదు. ఇంకొక విషయం ఏంటి అంటే శక్తి సామర్థ్యాలు ఉపాధ్యాయుడికి ఉన్నప్పటికీ కూడా ఎడ్యుకేషనల్ సైకాలజీలో నేర్చుకున్నటువంటి పద్ధతులను అప్లై చేయటానికి, తన శక్తి సామర్థ్యాలను బయట పెట్టడానికి బద్దకిచ్చినట్లయితే ఆ ఉపాధ్యాయుడు అసమర్థుడి కింద మనం చెప్పవచ్చు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఈ విధంగా టీచ్ చేయటంతో పాటు విద్యార్థుల యొక్క సమస్యలను కూడా మనం గమనించాలి. వాళ్ళ యొక్క సమస్యల్ని వాళ్ళు ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, వాళ్ళ యొక్క సమస్యలను ఓవర్కమ్ చేయటానికి ఉపాధ్యాయుడు తన పాత్ర ఎంతవరకు అన్నది కూడా అతను తెలుసుకోవాలి. అదే విధంగా విద్యార్థుల మధ్యన వాళ్ళ యొక్క మైండ్ లో కొన్ని సంఘర్షణలు ఏర్పడతాయి. అంటే ఎలాగా అంటే అదేంటి, ఒకసారి ఉపాధ్యాయుడు ఒక విషయాన్ని బోధించి, ఫర్ ఎగ్జాంపుల్ తెలిసిన మాటలే చెప్తున్నాను నేను, భారతదేశం యొక్క ఎల్లలు చెప్తారు. లేదా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎప్పుడు చెప్పే ఎగ్జాంపుల్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమన్న అస్తమిస్తాడు. దిస్ ఈజ్ యూనివర్సల్ ట్రూత్. ఈ ఉపాధ్యాయుడు పరధ్యానంగా ఉండి సూర్యుడు పడమటిన ఉదయిస్తాడు అని చెప్పాడు అనుకోండి, విద్యార్థికి సంఘర్షణ ఏర్పడిద్ది. నిన్న టీచరు తూర్పున ఉదయిస్తారు అని చెప్పి ఈ రోజు పడమటిన ఉదయిస్తారు అని చెప్తున్నారేంటి?
మన దేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నాయి అని చెప్పి ఇప్పుడేంటి హిందూ మహాసముద్రం ఉంది అని చెప్తున్నారు. ఈ విధమైనటువంటి సంఘర్షణలకి విద్యార్థి గురి అవుతాడు. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు అన్నటువంటి వ్యక్తి విద్యను బోధించేటప్పుడు అలర్ట్ గా ఉండాలి, పరధ్యానంగా ఉండకూడదు. బయట జరిగిన వాటిని, ఫ్యామిలీలో ఏర్పడిన వాటిని, ఫ్యామిలీలో ఇన్స్టెంట్స్ ని, సిచ్యువేషన్ ని తరగతి గదికి మోసుకొని రాకూడదు. తరగతి గదిలో ప్రశాంతంగా ఉండాలి. ఇంకోటి ఏంటి అని అంటే విద్యార్థుల మధ్యన ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ ని కూడా ఉపాధ్యాయుడు గమనించుకొని ఆ ఎమోషన్స్ నుండి ఓవర్కమ్ అయ్యేటట్లుగా చేయాలి. అదే విధంగా కొంతమంది స్టూడెంట్స్ వ్యకులతతో ఉంటారు. వ్యకులత అంటే నిరాశగా, నిరుత్సాహంగా, అసంతృప్తిగా ఉంటారు. అది కూడా ఉపాధ్యాయుడు తెలుసుకొని దాన్ని కూడా ఆ విద్యార్థి ఓవర్కమ్ చేసేటట్లుగా చేయాలి. అదే విధంగా ఉపాధ్యాయునికి సరి అయిన పాఠ్య పరిజ్ఞానం ఉండాలి. ఏ లెసన్ అయితే ఉపాధ్యాయుడు చెప్పాలి అనుకున్నాడో ఆ లెసన్ ఏ విధంగా టీచ్ చేయాలి అని మొట్టమొదట ఆ లెసన్ ని చదివి ఉపాధ్యాయుడు అవగాహన చేసుకొని ఆ లెసన్ కి సంబంధించినటువంటి డేటా, అన్లిమిటెడ్ డేటా అన్నటువంటిది కలెక్ట్ చేసుకొని మైండ్ లో ఉంచుకున్నట్లయితే, ఆ తర్వాత ఆ అంశాన్ని తరగతి గదిలో బోధించినట్లయితే ఎంతవరకు లిమిట్ అక్కడ అవసరమో అంతవరకే బోధించడం అన్నది జరిగిద్ది. ఆ టీచింగ్ అన్నది సక్సెస్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటి అనంటే ఉపాధ్యాయుడి యొక్క భాష కూడా చాలా మంచిగా ఉండాలి. చాలా మంది ఉపాధ్యాయులు స్టూడెంట్స్ ని పిలుస్తారు. అరే అని, తొరే అనేసి, ఇటొచ్చి చావురా, అక్కడ కూర్చొని చావురా, ఏంద్రా రాసి చావురా, ఇలాంటి మాటలు అంటారు. ఇలాంటి వర్డ్స్ అన్నాయి టీచర్ ఉపయోగించకూడదు. టీచర్కి భాష కూడా చాలా ఇంపార్టెంట్. మన భాష విద్యార్థులకి ఇంకా ఆకట్టుకునే విధంగా ఉండాలి. మన భాషను విద్యార్థులు నేర్చుకునే విధంగా ఉండాలి. ఉపాధ్యాయునికి పాఠ్య ప్రణాళిక యొక్క అవగాహన కూడా పూర్తిగా ఉండాలి. తరగతి గదిలోకి వెళ్ళి ఏదో టైం పాస్ చేసి వస్తే గనక విద్యార్థులకి ఉపాధ్యాయుడి మీద గుడ్ ఇంప్రెషన్ పోతుంది. ఉపాధ్యాయుడు కూడా తన టీచింగ్ లో సక్సెస్ అవ్వడు. విద్యార్థులు బయటికి వెళ్ళిన తర్వాత ఆ ఉపాధ్యాయుడిని గురించి చెడ్డుగా మాట్లాడతారు. ఇంకోటి ఏంటి అని అంటే ఆ ఉపాధ్యాయుడు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఉపాధ్యాయుడికి పాఠ్య అంశ పరిజ్ఞానంతో పాటు ఏముండాలండి, మంచి భాష కూడా ఉండాలి. అదే విధంగా ఉపాధ్యాయుడికి ఇంకా భాషే కాకుండా తన యొక్క ఫిజికల్ అపీరెన్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు జెంట్స్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళు చక్కగా ఇన్షర్ట్ చేసి షూస్ వేసుకొని బెల్ట్ పెట్టుకొని చక్కగా వచ్చి విద్యాబోధన చెయ్యాలి. అలాగనే టీచర్స్ ఉన్నారు, వాళ్ళు వేసేటువంటి డ్రెస్అప్ చాలా నీట్ గా ఉండాలి. ఎందుకు అనంటే విద్యార్థి తరగతి గదిలో కూర్చున్న విద్యార్థి ఉపాధ్యాయుడిని A to Z గమనిస్తారు. ఉపాధ్యాయుడు వేసుకున్న బట్టల గురించి, మాట్లాడే తీరు గురించి, మరి అదే విధంగా తన ఉపాధ్యాయుడి యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని, మరి అదే విధంగా ఉపాధ్యాయుడి యొక్క బాడీ లాంగ్వేజ్ ని, ఇవన్నీ కూడా విద్యార్థులు గమనించి వాళ్ళు అప్లికబుల్ చేసుకుంటారు. కాబట్టి ఉపాధ్యాయుడు పర్ఫెక్ట్ గా అన్ని విషయాల్లో ఉండాలి. అంతేకాకుండా ఉపాధ్యాయుడిలో కమ్యూనికేటివ్ స్కిల్స్ కూడా ఉండాలి. ఆ కమ్యూనికేటివ్ స్కిల్స్ అన్నటువంటివి విద్యార్థుల్లో కూడా డెవలప్ చేయాలి. విద్యార్థులకు ఆదర్శప్రాయుడుగా ఉపాధ్యాయుడు ఉండాలి. అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఎట్లా ఉండాలి, ఒక రోల్ మోడల్ గా ఉండాలి. అంతేగాని విద్యార్థులు ఉపాధ్యాయుల గురించి బయటకు వెళ్ళి కామెంట్ చేసుకునే విధంగా ఉపాధ్యాయుడు ఉండకూడదు. ఈ విధంగా స్కిన్నర్ వివరించడం అన్నది జరిగింది. అంటే ఇక్కడ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఇంతకు ముందు వీడియోలో చాలా పరిధి ఉన్నట్లుగా మనం చెప్పుకున్నాము. స్కిన్నర్ అన్నటువంటి సైకాలజిస్ట్ ఆ పరిధిని ఈ 5కి లిమిట్ చేశాడు. అయితే క్వశ్చన్స్ అందుట్లో వస్తాయి, ఇందుట్లో వస్తాయి. ఈ స్కిన్నర్ యొక్క పరిధి ఏ విధంగా ఉన్నది అని అంటే 5 అంశాల మీద ఆధారపడి ఉన్నది. 1 లెర్నరు, 2 లెర్నింగ్ సిట్యువేషను,
3 లెర్నింగ్ ప్రాసెస్, 4 లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, 5 టీచరు. ఈ 5 మీదే ఆయన యొక్క పరిధి అన్నటువంటిది స్కిన్నర్ చెప్పడం అన్నది జరిగింది. దీని నుండి తప్పకుండా ఒక ప్రశ్న అన్నది వచ్చిద్ది. బిట్స్ వచ్చేటప్పటికి టెట్కి డిఎస్సికి వచ్చేటప్పటికి దీని మీద కూడా ఒక 4 బిట్స్ కూడా వస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా వీడియో మొత్తము కూడా చూడండి. అంతేకాదు డియర్ గైస్, నేను చెప్పేది మీకు ఒకటే, నేను చెప్పే ప్రతి వీడియో మీరు చూస్తూ ఉన్నప్పుడు అకాడమీ బుక్ దగ్గర పెట్టుకోండి. అదే విధంగా ఒక నోట్బుక్, ఒక పెన్ను దగ్గర పెట్టుకోండి. నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు, ఎగ్జాంపుల్స్ చెప్తున్నప్పుడు వాటిని చక్కగా నోట్ చేసుకోండి. అకాడమీ బుక్ లో ఇవి ఎక్కడ ఉన్నాయి అన్నది, చెప్తున్న అంశం ఎక్కడ ఉన్నది అన్నది చూసుకొని మరలా చదవండి. అప్పుడు మీకు సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. అదే విధంగా టెట్కి డిఎస్సికి, మరి అదే విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టీచర్ పోస్టులకు రాసే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగపడిద్ది. థ్యాంక్ యూ టు ఆల్.